మాటలు అడుగుతాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మనం విడుదల లేదా విమోచన గురించి మాట్లాడుకుంటున్నాం. బిఫోర్ లాస్ట్ వీక్లో మనం మరి దైవజనం తీసుకున్నాం, సరే మంచిది. ఈరోజు ఈ విషయాన్ని మనం ఇజ్రాయేలీలకు లేదా నీకు నాకు అందరికీ విమోచన దొరికినది, గొప్ప విడుదల లభించింది. ఆయా పంతంలో ఉన్న జీవితంలో, ఆయా పరిస్థితుల్లో కొట్టబడుతున్నటువంటి బ్రతుకులను, విసిగి వేసారిపోయినటువంటి అనగానే ఈ జీవితంలో అనేక పరిస్థితుల్లో గణాంత కాలమే ఎదురు చూసిన నా స్థితి ఏమి, ముందుకు సాగునా, ఇంతేనా అనుకున్నటువంటి సందర్భాలలో దేవాది దేవుడు ఇశ్రాయేలు పక్షంగా పొలం నుండి దిగి వచ్చి ఆయన మాట్లాడి ఒక గొప్ప నాయకుడిని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ప్రజలను సిద్ధ సమర్థులుగా చేసి ఎలా విడిపించడానికి ముందుకు వచ్చారో కొంతవరకు మాత్రమే కొన్ని వారంలో విన్నాం. అంతకుముందు వారంలో దేవుని బిడ్డలారా, అదే స్థితిలో మన జీవితంలో కూడా అలాగనే యేసు ప్రభువు వారు రాకముందుకు జీవితంలో అన్నీ కూడా యోర్దాను, గలిలయ, నఫ్తాలి, జెబూలూన్ మొదలైన ప్రాంతాల్లో చాలా మరణ ఛాయలు తాండవిస్తూ ఉన్నాయి. వారి జీవితంలో అనేక బ్రతుకులతో ముడిపడి ఉన్నాయి. వారి యొక్క బ్రతుకుల పైన తెలుగు బిడ్డలారా సాతానుడు అధిగమించి వారి జీవితంలో దిగజారుతున్న సందర్భంలో వారి బ్రతుకులన్నీ కూడా విసిగి వేస్తాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గొర్రె పిల్లలు మారుగా శరీరదారుగా యేసు ప్రభువు ఈ లోకానికి ప్రత్యక్షమైనటువంటి విషయం అదే ఇప్పుడు విశ్వసిస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు శరీరదారుగా రాకమునుపు ఈ విమోచన లభించండి ప్రజలకు. ఈ విమోచన ఎంత గొప్పదంటే ఒక ఏడాది గొర్రె పిల్లకు సాదృశ్యంగా వారి జీవితంలో ఎలాగ ముడిపడి ఉన్నావో తెలియజేసిందే. ఇదే పస్కా అనే దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆ పస్కా బలి పశువు యేసు ప్రభువాదని మనందరూ తెలుసు. అదిగా మొదలుకొని రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనం మొదలుకొని 5:7 7:8 మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయండి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను కనుక వధించబడ్డే కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అది పాత నిబంధన కాలంలో జరిగినది. మన ఆ బలి పశువైనటువంటి యేసు ప్రభువారు నీకోసం నా కోసం సెలవులో వధించబడ్డారు. ఇక నీవు సత్యమును ఆచరించడానికి సన్నద్ధులైపోవాలి. వాక్యం చేత, ప్రార్థన చేత, సంఘ సహవాసం చేత నేను వ్యక్తిగత ఆత్మీయతని సమాధానమైన బంధమును ఐక్యపరచుకుంటూ నీ యొక్క మంచి దేవుడి ఆత్మ చిత్తమును గ్రహించుకుంటూ నువ్వు ముందుకు సాగవలసిన దినములు ఇవే. అలాగే క్రీస్తు పూర్వంలోనే దేవాది దేవుడు
ఒక నిష్కలంకమైన గొర్రె పిల్ల వధించబడుతున్నది. ప్రభువారు రాబోతున్న కాలంలో ముందుగానే ఇక్కడ పాత నిబంధన కాలంలో మనందరికీ కూడా కందులు కట్టినట్టుగా ఒక గొర్రె పిల్లలాగా నిష్కలంకమైన ఏడాది గొర్రె పిల్లవలే మన జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. అనాథ కాలంలో నా దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ప్రేమించి ఈ గొర్రె పిల్ల ఏదోలో ఏదో ప్రత్యక్షమై వారి పాపములను విడిపించి విమోచించినాడు. ఈ విధంగానే ఇజ్రాయేలీయులు కూడా విమోచించడానికి గొర్రె పిల్లగా ఆయన మన మధ్యకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 21 నుండి చదవలసిన మనం చేస్తున్నాను. 21. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారమంద పై కమ్మికి 2 నిలువు కమ్ములకు పళ్ళెములోని రక్తమును తాగింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చోరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. స్తోత్రములు. హల్లెలూయా. ఏదో కీడు వస్తుందని కొంతమంది ఇళ్లకు ఆ ముళ్ళు ఏదో తగిలిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ముళ్ళంటే దానికి భయమా? మీరు ఆలోచించాలి. ముళ్ళంటే సాతానికి భయమా? లెక్క కూడా చేయదు. ముళ్ళు కాదు, నువ్వు ముళ్ళు కొట్టినా సరే అది దాచుకునైనా వస్తుంది. ఆలోచించండి. సాతానుడు భయపడేది ఒకే ఒక్కదానికి, ఏమిటది? యేసు రక్తము. దేవునికి స్తోత్రములు. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అధికారులైనా, గొప్పవారైనా, అధికులైనా, రాజులైనా, ప్రధానులైనా గడగడ వణికిస్తుంది. ఏప్రిల్ 41వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆయన ఒక వచనం చదివిస్తాను, చదవండి. ఏప్రిల్ గ్రంథము అది లెక్క చేయదు, చూద్దాం. నీవు మకరమును, రేపు గ్రంథము 41వ అధ్యాయము దయచేసి చూడండి. కొంచెం అది 33వ వచనం లాస్ట్ చూడండి. అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదు. అది గొప్ప వాటన్నింటినీ తిరస్కరించును. అంతే, చూసారండి. అంతేకాదు దాని యొక్క
అది ఏమంటారంటే అది ఫిజికల్ గా దాని యొక్క భౌతికమైనటువంటి స్థితి ప్రజలను ఏ విధంగా భయంకరంగా దండిస్తుందో ఒక్కసారి మనము 2-3 విషయాలు మాత్రమే చదివించేసి ముగిస్తాను. 17 నుండి 41-17 ఏవు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. ఏమండి, సాతాను కొన్న శక్తి చూడండి. అది తుమ్మగా ఏమవుతుందంట? చదువు ఇంకా. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. దాని యొక్క ప్రభావం చూడండి ఎలా ఉందో. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. సహజంగా దేవుడు ఆత్మ కలిగిన వాడు, దేవుడు దేవాది దేవుడు, ఏడాత్మ కలిగిన వాడు, అగ్ని దహించి అగ్ని అయిన మన దేవుడు, ఆయన నోటి నుండి అగ్ని జ్వాలలు ఉంటాయి. కానీ ఇది సేమ్ యాజ్ బ్రహ్మపరచు ఆత్మ ఎవరికైనా ఇలా కనిపిస్తే సాతాను అనుకోండి, దాని నోటి నుండి ఏమొస్తుందంట? జ్వాలలు బయలుదేరుతాయి. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉబుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న పానలో నుండి పొగలేచినట్లు దాని నాసికా రంధ్రములలో నుండి లేచును. చూసారండి, ఇంకా చూద్దాం. దాని ఊపిరి నిప్పులు రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవం ఆడుచున్నది. దాని ప్రక్కల మీద మాంసము బలముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది. అది తిరుగటి క్రింద దిమ్మె అంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అంతేనంటే మామూలు విషయం కాదేదో అనుకున్నారేమో సాతాను అంటే పోదు. అది భయము చేత వారు మైమరుతురు. దాని చంపుటికి ఒకడు ఖడ్గము దూయట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంటకోలైనను అక్కరకు రావు. అంతే. ఇంకా తర్వాత చదువుకోండి. చూసారండి దాని యొక్క స్థితిని చూసారా? ఎంత భయంకరమా! రాజులు సైతము గణగణ వడిగిస్తున్నాను. ఎలాంటిది మకరము లేవ్యథానాన్ని తగిలిసిందని. దేవుని బిడ్డలు ఆలోచించండి. దీని యొక్క శక్తి, దీని యొక్క బలము అణద్రక్కబడటానికి ఒకే ఒక సర్వశక్తి గల దేవుడు, యుగ యుగములకు సజీవుడైన దేవాది దేవుడు, ఆయన స్థలంలో ఖర్చిన రక్తమే దాని భయం. మరొకటి మాత్రము యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, తెగులు 10వ ప్లేగ్. ఈ యొక్క తెగులులో లాస్ట్ గా వారిని బయటలు నడిపించడానికి చూస్తారండి. బయటలు రావడానికి ఇది లాస్ట్ గా దేవుడు ఉపయోగించబట్టి గొప్పది ఏమిటంటే, వారు కుటుంబం చొప్పున ఒక మందులో నుండి నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లను తీసుకోవాలి. దాన్ని వధించి పళ్ళెములో పట్టి ఆ రక్తమును ఇస్సోపు కుంచుతోటి ద్వార బంధము మీదను, ఆ ముందు గర్భం మీదను, ఈ నిలువు గర్భం మీదను చక్కగా అట్లా పూసేసేయాలి అని దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్. అంతేకాదండి దేవుడు బిడ్డారా, దేవుడు ఇంకొక ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ఎవరు కూడా ఉదయం నుండి అస్సలు రావద్దు, ఎవరు బయటకు రావద్దు. ఎందుకు ఈ మాట చెప్పారు ఆలోచించండి. ఉదయం నుండి దేవుడు ఇజ్రాయేల్ ఇంట్లో నుండి రావద్దన్నాడు. ఆలోచన చేయండి ఒక మాట, ఎందుకు రావద్దన్నాడు? ఒక మాట ఆలోచన చేయండి అబ్బా, ఎందుకు రావద్దన్నాడు? బయటికి ఇంటిలో నుండి బయటకు రావద్దు అన్నారు. బాబుల పక్కన ఎంత యుద్ధం జరుగుతుంటే ఏమంటున్నారు? బయటకు ఎందుకని? చనిపోతానని. మరి ఎక్కడ
సింపుల్. ఎవరు ఎందుకు చనిపోతారు? దేని వలన? సంహార దూత వస్తుంది కనుక. సంహార దూత బయలుదేరింది కనుక ఇశ్రాయేలీయులు ఎవరు బయటకు రావద్దు. దేవుడు చెప్పిన మాట ఇది ఆజ్ఞనండి. అందుకని యెషయా అంటాడు, ఉగ్రత తీరిపోవడంతో వరకు తలిమి వేసుకుని అంతఃపురంలో ఉండు, బయటకు రావద్దు. ఉగ్రత తీరిపోనంత వరకు ఇదిగో సంహార దూత బయలుదేరినది. అది సంహరించడానికి ఐగుప్తు దేశం అంతా తిరుగులాడుతుంది, సంసరించుతుంది. ఒకవేళ ఏ కాలం చేత అగ్ని చేత కానీ లేదా కతుకు చేత కానీ ఏ కాలం చేత నువ్వు బలైపోతావేమో. తస్మత్ జాగ్రత్త. దయచేసి నీవు మాత్రం రాబోతావు. రాకుండా నొచ్చు కదా, మన మెలికే కదా, నీ మెలికే కదా, నా మెలికే కదండి. దేవుడు ఆయన ప్రజలు ప్రత్యేకంగా రక్షణ చేయటానికి ఒక రక్షణను ద్వారా ఆయన బయట తీయటానికి ఆయన కృప చూపుతున్నానండి. గొప్ప ప్రణాళిక చూసారండి. ఆలోచించండి. కణాల్లో కరువు ఉందని, ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు విన్నాడు. తన బిడ్డలను పంపించాడు, తన కుమారుడు. సమయం వచ్చింది. ఏసేపు తను తాను ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది. నేను ఈ ఐగుప్తు మీకంటే ముందు రావడం మీకు చెప్పండి, మీకు మేలు, క్షేమం, మీకు క్షేమం. ఎందుకంటే మీరు ఈ కరువు చెత్త నశించిపోకుండా ఉండటానికి ఇది దేవుడి యొక్క ప్రణాళిక. ఒక మాట చదవండి. ఆదికాండం 45 అనుకుంటా, చూడండి. ఆదికాండం 45వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రాణముతో కాపాడుటకును కాదు కొంచెం 5 నుండి కొంచెం చదవండి. దేవుడు అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఎందుకు పంపించాడు నన్ను? మీరు ప్రాణరక్షణ, మీరు చనిపోతే ఉపయోగం లేదు. దేవుడి ప్రణాళికని ఎంతో ఉన్నది. దేవుడి యొక్క ఉద్దేశములు ఎన్నో ఉన్నాయి, ఘనమైనవి. దేవుడి యొక్క తలంపులు విస్తారమైనవి. నీ విషయంలో, నీ ఏర్పాటు విషయంలో, నిన్ను ఉన్నతంగా తీసుకొచ్చే విషయంలో, నిన్ను హెచ్చరించే విషయంలో, నిన్ను ఏమి చేయవలను ఊపెత్తున లేవనెత్తడానికి గాను ఆయన ముందుగా నిన్ను చంపివేయ అంత మార్చడు. కనుక మీ ప్రాణ రక్షణ కోసం దయచేసి మీరు దుఃఖపడవద్దు. నన్ను ముందుగా దేవుడి యొక్క ప్రణాళిక ఇది. మీరు బాధపడవద్దు. ఇంకా కింద చదువుకోవచ్చు. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి చాలు. ఒకటి, మీ ప్రాణ రక్షణ మీరు కాపాడబడాలి. ఆ కాలంలో ఉండే కరువు చేత చనిపోయే కంటే అలా ఉండకూడదని ఐగుప్తుకు ముందుగా నన్ను దేవుడు పంపించి మీ ప్రాణరక్షణ పోషించబడటానికి పోషణయు నేనే అని చెప్పిన దేవాది దేవుడు. నేను మీ దేవుడికి మీకు ప్రతినిధిగా నన్ను కనిపించి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నెంబర్ 1. మూడోదిగా శ్రేష్టం ఉంచి ఉన్నాడు. ఈ తక్కువ శ్రేష్టంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆకాశ నక్షత్రం వలె ఇసుకని వల్ల విస్తరించాలని అబ్రహాము చేసిన నిబంధన ఉంది కదా, అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా ఇప్పుడు దేవుడు చేయాలి. అందుకే కనుక మీరు దుఃఖపడండి. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఇక్కడ కూడాను అదే పరిస్థితి. ఇశ్రాయేలీయులు బయటకు రాకుండా ఉండటం అనేది దేవుని కృప, దేవుడి సంకల్పం. వీళ్ళు అలాగా శ్రేష్టం లేకపోతే కష్టమని దేవుడు శ్రేష్టముగా వారిని ఉంచడానికి గాను వీళ్ళ కాపాడటానికి పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసి ఆయన గొప్ప ఉద్దేశము
బయలుపరచడానికి గాను ఒక విడుదలను ప్రకటించేశాడు. ఒక విమోచనను దయచేయడానికి గాను ఒక ఏడాది గోధి పిల్ల, నిర్దోషమైన గోధి పిల్లగా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. చూస్తారా, అది గడపలకు ద్వారబంధులకు చక్కగా రాయాలంట. కనుక ఉదయం నుండి మీరు దయచేసి బయటకు మాత్రం రావద్దు. ఎందుకంటే వాతావరణం కొంచెం బాగోలేదు అనుకుంటే దాదాపుగా ఈ మధ్య వాతావరణం శాఖ వారు ఏం చెప్తున్నారు, బయటకు రావద్దు, చెట్ల కింద ఉండవద్దు, కరెంటు స్తంభాలను నిలవద్దు, పురుగులు పడతాయి చెప్తున్నారా లేదండి? అది ఈలోక సంబంధమైన ప్రకటనలకే నువ్వు భయపడి బయటకు రావట్లేదు కదా. ఇది దైవత్వంతో కూడినటువంటిది. ఇది దైవత్వంతో కూడినది. దైవికమైన ఉద్దేశములు, దైవికమైన ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము ఇక్కడ మిడుగునాయి. నువ్వు చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు అని చెప్పినాడు. చూసారండి, అప్పుడు 23 వచ్చిన ఒక మాట చదవండి. 23 చదవండి అబ్బా, నిర్గమకాండంలోనే. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు సంచారం చేయుచు ద్వారబంధపు పైకప్పు మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. అది చూస్తారండి. కనుక ఆ ఉద్దేశము దేవునిలో ఉన్నది. అందుకని ఐగుప్తులను బయట క్షమించండి, ఇజ్రాయేలును దేవుడు ప్రేమించి మీరు బయటకు రావద్దు. ఐగుప్తు దేశమంతా కూడాను ఒక ఏమిటంటే సంహార దూత బయలుదేరుతుంది. ఐగుప్తుని ఈరోజు హతమర్చబోతుంది. రక్తము ఎవరి ఇంటి మీద ఉంటుందో దాటిపోతుంది అని చెప్పి హెచ్చరించి వారిని లోపలికి చేశారు. దేవుడి యొక్క భద్రత, దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క చిత్తము చాలా విలువైనది. అందుకే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 రాసి ఉంటాయి. చదవండి. 27-28 వచ్చాను త్వరగా. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంతే, ఆ వాక్య ప్రకారముగా నశింపలేదు దేవుడు ఆయన బిడ్డలు. అంతే, అంతేనండి. ఆలోచించండి. 3వ వచనంలో ఇంకొక మాట ఉన్నది. అదే అధ్యాయంలో ఒక మాట చదవండి. 13. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఆ మాట కోసమే చదివించాడు. తమ స్వంత గొర్రెలను నడిపించినప్పుడెల్లా కూడా వాటికి ఎలా ఉంటాడంట? ముందుగానే ఉంటాడు. అలాంటి గొప్ప లేఖన ప్రకారముగా ఇప్పుడు ఇజ్రాయేలును బయటకు రావద్దు అన్నాడు. అది చూస్తారా? దేవుడి బిడ్డలారా ఆలోచించండి. దేవుడు చెప్పే ప్రతిది కూడా మేలుకరమే. దేవుడు చెప్పే ప్రతి హెచ్చరిక మన ఆత్మీయ జీవితానికి పుడికొల్పుకోవడానికి, దేవుడు మనకి చెప్పేటువంటి ప్రతి ఆయన ఇచ్చేటువంటి సందేశము ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మీయ జీవితాన్ని అలా ఎత్తుపడటానికి. కనుక రావద్దని చెప్పాడు. సంహార దూత బయలుదేరుతుంది అని చెప్పాడు. అక్కడ ఆ తర్వాత ఏమంది? ఆ తలుపులు దాటిపోతుంది. కమ్ముల మీద ఉన్న రక్తం చూసి యెహోవా మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారకుని చొరనీయుడు. చూడండి, చొరనివ్వడండి. ఎందుకో తెలుసా? వాడు ఎందుకు రాడో తెలుసా? వాడి ఇంట్లో చొరబట్టడానికి పెద్ద సమస్య కాదు. కానీ ఆ ఇంటికి ద్వార బంధం మీద గర్భం మీద ఏం పూయబడింది? యేసు రక్తం. ఎంత గొప్ప విషయం అండి. యేసు రక్తంలో భయం ఉందా? యేసు రక్తం అంటే కరగడలాడుతుంది. యేసు రక్తం అంటే అది దాని తల పడమని అయిపోతుంది. కనుక యేసు రక్తం నిష్కలంకమైనది, పవిత్రమైనది, యోగ్యమైనది. ప్రతి పాపి జీవితం పురికొల్పి పాపులు క్షమించి అలాగా లేవనెత్తేది యేసు రక్తము. యేసు రక్తము
పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము సంహార దూత బయలుదేరుతున్నది. పొరపాటున మీరు బయటకు రావద్దు. ఏ కాలం చేతున బయటకు రావద్దు. ఐగుప్తు దేశంలో ఉదయం నుండి కూడాను ఆ సంహార దూత బయలుదేరుతుంది. ఏ ఇంటికైతే ఆ యొక్క గొర్రె పిల్ల రక్తం పుయ్యబడుతుందో సంహార దూత దాటిపోతుంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వేదో ముళ్ళ కంపలో పెట్టుకుంటే దాటిపోతుంది అనుకుంటున్నావేమో. ఆ కంపలోనే ఉంటుంది అసలు దృష్టిలో. అది దాటి నీ ఇంట్లోకి ఈ ముళ్ళు దాగే పెద్ద లెక్క. ఓయ్ పల్లె పని ఈ గూటి కొమ్మ కాడగా హోటల్ కట్టావు నీ ఇంటికి ఇది నాకు లెక్క ఏమండి? పిచ్చి పనులు చేస్తున్నా. ఆలోచించండి. అసలు దానికి లెక్క కూడా లేదు. ఆలోచించండి. దగ్గర చూసాము దాని కొన్ని లక్షణాలు. అది ఏ తీరుగా ఉంటుందో ఫిజికల్గా మామూలు విషయం కాదండి. ఏమండి? ఓహక్క తోకను కొట్టేస్తేనే పిలవల్లాంటి చేస్తుంది లోకాన్ని, ప్రపంచం. అలాంటి శక్తివంతమైన ఆ లూసిఫర్ సాతాను రాజు చేత వణికించి పక్కన పుట్టాక సరే ఏంటండి? నేను చాలాసార్లు 41వ వచనం చదవమని చెప్పాను. ఒక్క చదవలేదు. ఆలోచించండి. కానీ అలాంటి కూడా ఈ రోజున అంత శక్తి కలిగినది, అంత బలమైనది, అంత భయంకరంగా లోకాన్ని వణికిస్తాను అనుకున్నది కూడాను ఏం చూస్తున్నది? యేసు రక్తముల ద్వారా అది భయపడి దాటిపోయిందంట. ఆ కుటుంబంలో ఎవరున్నారు? దేవుడు అన్నారు. ఆ ఇంటికి కాకపోతే ఎవరండి? యేసు రక్తమే దేవుడు అని దేవుడు అన్నారు. అదే కుటుంబం అండి రక్షణ కలిగిన కుటుంబం అండి. ఆ కుటుంబం ఏ కుటుంబం అండి? విమోచింపబడిన కుటుంబం అండి. ఆ కుటుంబం ఏ కుటుంబం అండి? లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి విడుదల పొందిన కుటుంబం అండి. అది లోపలికి రావటానికి దాని భయం, అందుకనే దాటిపోతుంది. ఇంకా కొంచెం చెప్పుదామండి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలెను. ఖచ్చితంగా దీన్ని ఆచరించండి. అప్పుడు నేను పెడుతున్నాను. నాకులు కట్టలు గాయకున్నవాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. నీ వాక్కులను బ్రతికించింది నీ కట్టడలే అంటాడు. తను బ్రతికించింది నిలబెట్టేసింది. అలాగే దేవుని బిడ్డలారా నీ ఖచ్చితంగా ఉండాలి. అంతే. మీ కుమారులకు కుమారులకు కుమారులు పడను. ఈ ఆచారం ఏమిటి అంటే చెప్పు. ఇది యెహోవాకు ఏమిటిది? పస్కా బలి. ఇది యెహోవాకు ఆలోచించండి. దేవుని బిడ్డలారా
అది ఆ విధంగా నిర్వర్తించమని చెప్పారండి. అక్కడ నుండి దేవాది దేవుడు ఏం చేశాడు అమ్మా, ఏమి జరిగిందో ఒక్కసారి మనం చదువుకుందాము. చదవండి 29వ నుండి. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమంది తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. అంతే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దీనితో వాడి గుండె కాలిపోయింది, వాడి గుండె కరిగిపోయింది, వాడి గుండె నీరైపోయింది. వాడి గసగసే అడుగుతున్నాడు సింహాసనంలో నుండి లేచి. ఆ మోషే ఆహారంలో పిలవండి, వాళ్ళ యొక్క ఇజ్రాయిల్ అంతా తక్షణం వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. చదివిస్తాను. చూస్తారండి, అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా? బిడ్డలారా, అర్ధరాత్రి మిడ్ నైట్ 0 hour ఏం జరిగిందో తెలుసా? బిడ్డలారా, నాకు అసలు భయమే లేదండి. నీకు భలే ధైర్యవంతుడు, నువ్వు భలే ధైర్యస్తున్నాయి. నేను కాదంటలేదు, నాకు అసలు భయమే లేదు. నీకెందుకు భయం ఉంటుంది? అది వచ్చి నల్లటి ఆకారం ముందు నిలబెడితే అప్పుడు నీకు తెలుస్తుంది. అవును కదా? నీ భీకరమే మాట్లాడినప్పుడు ఏమవుతుంది? దడిసి మంచులో పడి 10 రోజులు లేవు. అమ్మా, దడిసి మంచులో పడి ఎన్ని రోజులు లేవరండి? 10 రోజులు లేవు. ఇక వచ్చి నాకు కంప్లైంట్స్, ఏదో చూసిందంట మంచులో పడి అదిపోయాడండి అబ్బాయి. ఆలోచించండి అమ్మా. మంత్రాలకు ఓడు, చింతకాయలు రాలో. ఆలోచించండి ఏం బిడ్డారా. కనుక చివరినాలు జాగ్రత్తగా ఉండండి. అర్ధరాత్రి జరిగిందేమనగా సింహాసనంలో కూర్చున్నాం. అమ్మా ఒకసారి చదివా మాట. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందుల తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేశాను. అంతే. జంతువుల్లోనూ అంతే, మనుషుల్లోనూ అంతే. తొలి సంతానం అంత హతం చేసిందంట. ఇజ్రాయేల్ పక్షంగా ఉన్న దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు ధనుడు కాడు. దేవుడు స్తోత్రం. ఆయన మానవుడు అనుకుంటున్నావేమో. శక్తివంతుడు, బలవంతుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, విమోచించడానికి విమోచన కారుడుగా ఈ గొర్రె పిల్ల టైప్లో మనందరం కనిపిస్తున్నాం. ఆలోచించండి. ఇజ్రాయేలు పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అప్పుడు ఆమోదిస్తున్న నిబంధన ఇప్పుడు నెరవేర్చబడాలి. కనుక ఈ విధంగా వారిని నడిపించడానికి సన్నద్ధుడై ముందుకు వచ్చినటువంటి దేవాది దేవుడు వారి పట్ల కృప చూపిన దేవుడు. ఇజ్రాయేలు శత్రువుల విషయము ఎంత పని కట్టుకున్నాడో ఆలోచించండి. శత్రు పోరాటాన్ని బాధపడుతున్నావా? ఏమండి, శత్రు పోరాటంతో విసిగి వేసారిపోతున్నావా? ఏమండి, ఆలోచించండి. ఏ పోరాటమైనా బాధపడవచ్చు. కూడు లేకపోయినా ఒక పూటైనా సరే అమ్మ లేకపోయినా మంచి నీరు ఏర్పడవచ్చు. నిజం నేను చెప్తున్నాను, మాట్లాడవద్దు ఎవరు. కూడు లేకపోయినా సరే ఒక పూట నీరు త్రాగైనా బ్రతకవచ్చు. దేవుని బిడ్డలారా, కాలం ఎలాగైనా వెళతీయవచ్చునేమో కానీ శత్రు పోరాటం ఒక రోజు కాదండి. ఈ పోరాటం అణిగిపోయేంత వరకు కూడాను దినదినగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎలాంటి స్థితికి కూడదు. దేవాదేవుడు అనపగల శక్తి కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. నెబుకద్నెజరు మానవ మనసు వచ్చిన ఒక గొప్ప మాట అన్నాడు. నాకు భలే ఇష్టం. చదవండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము ఒక మాట అన్నాడు కదా, కొంచెం చదువుదామండి. చదవండి. 4:37. అదే చదువు. ఈలాగు నెబుకద్నెజరు అని నేను
పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తుడని గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తుడని. అది అంతవరకు అండర్లైన్ చేసుకోండి, ఇది అంతవరకు అండర్లైన్ చేసుకోండి, దయచేసి అందరూ అండర్లైన్ చేసుకోవాలి. గర్వముతో నటించు యొక్క అనుపగల శక్తి గలవాడు మన దేవాది దేవుడు. గర్విస్తున్నావా? అహంకారంతో మాట్లాడే అహంకారమైనటువంటి స్థితిలో కాళ్ళు దాటిస్తున్నావా? నువ్వు దాటిస్తున్నావా? ఏమండి చెయ్యి దాటిస్తున్నావా? తస్మాత్ జాగ్రత్త. ఎలాంటి శత్రువుని విలువలాగించే దేవాది దేవుడు. ఆలోచించండి. అయితే సమయం ఉంటుంది, దాని కొరకు వేచి ఉండాలి. పగతీర్చుట సమయం వచ్చింది. 9 తెగుళ్ళు కూడా వంగలవాడు. వినాలి, ఇక్కడ 9 తెగుళ్ళు చేసినా సరే వంగల. ఎవరు వాడు చెప్పండి? ఫరో వంగల. ఉన్నట్టున్నా అస్సలు. అప్పుడప్పుడు అనుకుంటారు పంపించేద్దాం, ఎందుకు వదిలేస్తే పోతుంది కదా అనుకునేవాడు. వెంటనే కఠినమయ్యాడు. ఇలాగ 9 చేసినా సరే త్రాగలేదు, పెట్టలేదు. నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఘనము పోవట్లా. నీ పరిస్థితుల్లో ఏమేమో ఎదుర్కొంటున్నావు. నీ ఇంటి పక్క, నీ ఇంటిలో, నీ చుట్టూ సమస్యలు ఎదుర్కొంటున్నావు. బుద్ధి జ్ఞానం ఉంటుందా? ఆలోచించండి. సమయం మనకి పగ తెచ్చుట అంతే. దిగిపడవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమిటి నా స్థితి? ఇంతేనా? నా గతి ఇంతేనా? నా పరిస్థితులు మారవా? ఇలాగ ఎంతకాలం ఎన్నాళ్ళు పట్టుకో అనుకుంటున్నావా? తగిన సమయం ఉంటుంది. ఆ సమయం లోపు, ఆ సమయం బయట దీనంత వరకు దీన మనుషులవో దీన మనుషులవో ఆయన అధీనంలోకి ఆయనకు అప్పగించుకొని వణుకో. అంతే అంతే. ఉంది సమయం. 9 తెగుళ్ళకి వంగల. సరే చూస్తా అనుకున్నా దేవుడు. 10వ లాస్ట్ ప్లేక్, 10th ప్లేక్. ఇదే మీకు చివరి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాని ప్రకారంగా మీరు సాగండి అన్నాడు. అర్ధరాత్రి సంహార దూత ఐగుప్తు దేశమంతా కూడా వెళ్ళింది. ఏ ద్వార బంధువుల మీద ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము పూయబడిందో దానికి వెళ్ళిపోయింది. సింహాసనంలో కూర్చున్నటువంటి వాడి యొక్క తొలి సంతానం నుండి అమ్మ దాసుడు అనబడిన వారి ఆ వస్తువులలో ఉన్నటువంటి తొలిది కూడా సంహరించేశాడు. ఎంత దేవుడు ఆయన బిడ్డలంతా ప్రేమించగా ఆలోచించేస్తాడు. ఒకవేళ నేను ఎదుర్కొంటున్న సమస్య ఎదుటి వ్యక్తికి చిన్న చూపుగా ఉండవచ్చు. అఫ్టర్ వాడంతా, అఫ్టర్ అదంతా నేను తెలుసుకుంటే దాన్ని లేపగలను, వాడిని లేపగలను ఒకవేళ అనుకోవచ్చు. కానీ దేవుడు పని కట్టుకునే సమయం వచ్చినప్పుడు అది ఎవ్వరూ చెప్పాలి. అందరూ గట్టిగా చెప్పాలి. చూస్తారా? అప్పటి వరకు దీన మనసుకుడు, దీన మనసునాలుగో దేవుని యొక్క దినంలో ఉందో రాజుల చేతం గడగడ రాజించండి దేవుడు మన దేవుడు. అలా చంచండి. ఒకవేళ ఇప్పుడు విర్రవీగే మనసు ఉండవచ్చు, విర్రవీగే మాటలు ఉండవచ్చు, విర్రవీగే మనస్తత్వాలు ఉండవచ్చు, విర్రవీగే అహంకారం ఉండవచ్చు, విర్రవీగే గర్విష్ఠతనం ఉండవచ్చు. పర్వాలేదు, అంతవరకు భరించు, ఓపికతో కాచుకొని ఉన్నా. అందుకే అంటాడు ఆ సాపురాస్తు కీర్తనలో తగొద్దిగా అంటాడు. నాకు బాగా ఇష్టమైంది, నేను బైబిల్ చదువుతున్న కొత్తలోనే దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకున్నా. దేవుడు అంటే అప్పుడు తెలుసుకున్న సేవ పిల్లవాడిన కొత్తలోనే ఆ యొక్క పాయింట్ని అండర్లైన్ చేసి పెట్టుకున్నాను నేను. యాకోబు దేవా నీ గట్టిప్పుడు సాధులు సైతం ఏం కలిగింది? అంతే. గాఢ నిద్ర అంటే అర్థం ఏంటి? అంతే సంగతం, అంతే సంగతం.
ఆ సమయం వస్తే ఎవరు ఆగరండి. చూడండి మరి భయపడబడతారు. ముందు చూస్తే నీళ్ళు, వెనక చూస్తే వెయ్యి. ఏమిటి అనుకుంటున్నావా? ఫరో యొక్క జీవితం ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి విషయము ఎంత గడగడలాడుతున్నాడు. ఉదయం లేచే వరకు కింద తరవాలి. ఏమి జరిగేది చూద్దాం. తర్వాత ఆ రాత్రి ఆ. ఫరోయు ఆ. అతని సేవకులందరూ ఉమ్. ఐగుప్తులందరూ లేచినప్పుడు ఆ. శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఆ. ఐగుప్తుల మహా ఘోష పుట్టెను. అబ్బా, ఘోష వేరు, మహాఘోష వేరు. అంటే ఇది ఇక వర్ణించడానికి ఒక ఇంట్లోనా? ఏమండి ఆలోచించండి. ఈ మధ్య వింటున్నా గాంధీ గ్రామంలో ఒక తర్వాత ఒకరు లేచిపోతున్నారంట. వింటున్నానండి, నేనే వెళ్ళి చూడలేదు. ఏంటంట ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఎంతమంది అంట చెప్పుకుంటే ఎంతమంది చెప్పారండి. నెంబర్ చెప్పారు నాకు. 15 మంది ఏమో చెప్పుకొచ్చారు. విన్నాను నా మాట, నెంబర్ కూడా విన్నాను. 15 మంది అంటాను. అందుకని దేవుని శాంతి పరచడానికి ఏం చెప్తున్నారో తెలుసా? ఏమండి, ప్రార్థన, వీధి ప్రార్థన, వీధి ప్రసంగా. నిజమండి, ఇది తెలీదా? చూడడానికి నాకే తెలిస్తే రియల్ మీకెందుకు తెలియదు? తెలుసు, అందరూ తెలుస్తుంది. మేధావులు వీధి ప్రసంగాలంట దేవుని శాంతి పరచడానికి బతులు ఆడుకుంటాను. నేనే పట్టణస్తుల్లాగా అదేముందల నా రోజులే మామూలు ఎప్పుడు ఆలోచించండి. వాడు అంటాడు సమార్థత, ఓహో మీ వీధి ప్రసంగాలకు నేను కదులుతానా? మీ ప్రార్థనలకు నేను కదులుతానా? దేవుని సరి అయినా సాటి అయినా ఒక నాయకుడు లాంటి వాడు ఎవరో రావాలి. దేవుని స్తోత్రం. అంతే. అప్పటి వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుందేమో. ఆలోచించండి. అర్ధరాత్రి లేచినప్పుడు ఐగుప్తు దేశంలో అసలు ఇల్లు శవము లేని ఏమండి, ఆలోచించండి. ఎంత భయంకరం. దేవుడు తలుసుకుంటే చెప్పండి అమ్మా, ఏదైనా అందుకే కదా మొత్తం మార్చేస్తాడంట. తప్పడమ్మా. దేవుడు ఏదైనా చేయగల సమస్యను మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. ఆజ్ఞ సైతం త్రిప్పి వేయగల సమయం.
హామాను అనుకున్నాడు, అష్టరోజు నా దీనిలో నా గుప్పులో ఉన్నాడు కదా, నా మాట వింటాడు అని తాకిరు ముద్రించాడు. రాసి దాన్ని ఏ మనుషుడు కూడా మార్చలేడు. రాజు ముద్రించి తాకిరు పటిష్టం చేసిన తర్వాత ఏ మానవుడు కూడా దాన్ని చూపెట్టాడు. అలాంటి అమంతం పెట్టాడు యూదుల విషయంలో. కానీ దేవుడు వారి ప్రార్థన మూలుగుడు విన్నా, అక్రందం విన్నా, వారి దినస్థితిని చూశారు, వారిని కనికరించడానికి సంసిద్ధమయ్యారు. ఒక గొప్ప ప్రణాళిక మనం యూదులు నశించడం దేవుడికి ఇష్టం లేదు. అప్పుడే స్థలంలో నుండి బయటకు వచ్చినట్టు యూదులు వద్దికాయ వన్ మేము అలాగా కాపుతుంది. కనుక దేవాన్ని దేవుడు పడిగట్టుకున్నాడు. వారి స్థితిని అంత కూడా మూడుగురి విన్నాడు. ఏ మనుష్యుడికి సాధ్యము కాదు అనుకున్నది సాధ్యమయ్యేలాగా చేశాడు. దేవుడు స్తోత్రం. తాకిదు మళ్ళా తిరిగి రాశాడు. ఆలోచించండి, ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మన కొన్ని ఆస్తులు తొందరపడి వాళ్ళకో వీళ్ళకో రాసుకుని పరిస్థితి సరిగ్గా లేదంటే మళ్ళీ మార్చేసుకుంటారు. ఇది నీ చేతిలో ఉందనాక రాసేయగలరు. వినాలి బాగా, ఇది నీ చేతిలో ఉందనాక చేసుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు, ఇలా లేదు. ఏముంది, ఎలాగుంది? అసలు ఇంకా మార్చడానికి ఏ మానవుడు కూడా లేదంట. అలాంటిది దేవాది దేవుడు నేను ఉన్నాననుకున్నాడు. వాళ్ళ ములుగుడు వాళ్ళ స్థితిగతులు విన్నాడు. చూస్తారండి, ఒక్క ప్రార్థనతోనే కథ మొత్తం ఏమైంది? మార్చాడా లేదా? చూసారా, చూసారండి. అలాగే అలాగే ఇంకొక విషయం చెప్తాను. ఎప్పుడెత్తు అనుకున్నాడు, ఎరుసలేమంతా కూడా పాడు చేశాడు. అగ్ని ప్రాకారంలోనే అగ్నితో కాల్చి వేశాడు. బూదైపోయింది. కానీ ఒకవేళ అనుకూలంగా వచ్చాము, బైబిల్ గ్రంథంలో మాత్రం రాయబడలేదు. ఇంకా దీన్ని కట్టడానికి ఎవరు ముందు రాదనుకున్నాడేమో బహుశా. కానీ దేవుడు మహారాజు ఉన్న పట్టణం, దేవుని సింహాసనం ఉన్న పట్టణం. అలాగే దేవుడు ఇష్టపడతాడా? ఏమండి ఆలోచించండి, ఇష్టపడ్డాడా? కాదు. ఉన్నతమైన వ్యక్తులు దేవాది లేపాడు. ఆయన పేరే ఎవరి పేరు? మా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పోషిస్తు ప్రకటన ద్వారా నెహెమ్యా లేచాడు, ఎజ్రా లేచాడు. వాళ్ళ ఇద్దరు ఒక ప్రార్థనా జీవితాన్ని బట్టి దాన్ని అంచెలుగా పూర్తి చేశారు. అమ్మాయి ఆలోచించండి. యూదులకు వ్యతిరేకంగా శత్రువులు లేచి అపహాస్యం ఎలా చేశారు. యూదులు చెడు పట్టణం కడుతున్నారని అపహాస్యం చేశారు, ఆపివేశారు, ఏమేమో చేశారు. కానీ దేవుడు ఆపాడా? కథ అంతా కూడా ఏం చేసేసాడు? అంత గొప్ప సంగతి. అలాగే నీ జీవితం ఒకవేళ ఇప్పుడు కూలిపోతున్నామేమో, ఆదరణ లేకున్నామేమో, సమాధానం సంపత్తులు కోల్పోయి ఉన్నామేమో, నాణ్యమైన దర్పంలో కల్పించగలిగేమో, మీరు అందరూ కూడా దూరం అయిపోయారేమో. నీ జీవితం అంతా అనేక పరిస్థితుల్లో ఎగుడు దిగుడు యవ్వనంగా అమ్మ ఆ యొక్క గాలి తుఫాను చేత కొట్టబడుతున్నట్టుగా ఉందేమో. రమణ తెలంగాణ బయటికి కొట్టబడుతున్నదేమో. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఇప్పుడు నష్టత అంతా కదా చెప్పండి అందరూ, కథ మొత్తం నీ జీవితాన్ని మార్చగలదు. అలానే ఇక్కడ కూడా ఫరో అనుకున్నది, ఫరో ఆశించింది. వాళ్ళ వెనక్కి వస్తారు, మొదటలానే ఎత్తి చాకరి, మొదట్లానే బానిసత్వం, మొదట్లానే నిర్బంధించి మొదటి స్థితిలోనే ఉంచాలని ఆలోచన చేస్తున్నాడు. దేవుడి ఉద్దేశం అలాగా లేదు. ఇప్పుడు మార్చేయటానికి దేవుడు దిగి వచ్చాడు. పరిస్థితులన్నీ మార్చడానికి వచ్చిన దేవుడు, బ్రతుకులు మార్చడానికి వచ్చిన దేవుడు, జీవితాలను తల కింద మిమ్మల్ని నిలబెట్టడానికి వచ్చిన దేవుడు. ఇజ్రాయిల్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయటానికి ఆశించాడు దేవుడు. అందుకే దిగి వచ్చాడు.
అందుకే ఈ 10వ తెగులు ద్వారా అతనికి ఏమిటో చూపించాడు దేవాది దేవుడి యొక్క శక్తి ఏమిటో, ఆయన బాహుబలం ఏమిటో, ఆయన యొక్క ఉన్నతమైన మహత్యం, ఉన్నతమైన హస్తం ఏమిటో చూపించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. ఆ విధంగా ఉదయాన్నే లేచి చూస్తే ఐగుప్తు దేశంలో ఐగుప్తులు ఒక్కొక్క ఇంటిలో శవం లేని లేదా ఏమండి ఆలోచించండి. ఒక వీధిలో ఇలాగ ఒకటి పోతేనే ఎంతో బాధ ఏంటండి, ఎంతో ఉందండి, ఇది అపచారం పట్టిందండి, ఇదో పట్టిందండి, ఇదో చెడాపీడ పట్టిందండి, నీకు పట్టకపోతేస్తాను ఏమండి. ఆ బూజు దుమ్ము ధూళి నువ్వు దులుపుకుంటే బాగుండదు. చెప్తున్నాను, దేవుడు ఒప్పుకోడాలి. అతని యొక్క ప్రణాళిక అంతపడినట్టు తారుమారు చేశాడు. నేనున్నాను దేవాది దేవుడు. అమ్మా ఉన్నవాడును అనవాడని ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. దేవుడు బిడ్డలారా అని అనబడిన దేవుడు. అమ్మా జెహోవా జిద్కిన్ అనబడిన దేవుడు, జెహోవా రోహి అనబడిన దేవుడు, జెహోవా రోహి అనబడిన దేవుడు దిగి వచ్చాడు. దేవుడు స్తోత్రం. అంతే మార్చివేశాడు దేవుడు జీవితాన్ని. అప్పుడు అంటున్నాడు ఏమన్నాడో చూడండి. 32, 33 చదవండి సరే. ఆ రాత్రి వేళ 31 చదవండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశముల నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. అది చూసారండి, గతంలో లేదు ఆమె బలవంతం చేశారా, ఒక్కొక్క తెలుగు బలవంతం చేశారా. ఇప్పుడు వారే కావాలని ఈ భయంకర స్థితి జరిగిన తర్వాత ఈ యొక్క దేవుడు పనిగట్టుకొని సంహారదూతం పంపించి ఆ విధంగా చేసిన తర్వాత బలవంతం చేస్తారని వెళ్ళిపోయింది. మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలో, మీరు ఏమేమి ఈ విధంగా వెళ్ళాలో అన్నీ కూడా కూడగట్టుకుని వెళ్ళిపోండి. దయచేసి మీ దేవుడిని సేవించండి. కానీ మీరు వెళ్తూ ఒక పని చేయండి. ఏంటది ఏమంట, నన్ను ఇట్లా వదిలేస్తానేమో లేనిపోయింది. నేను సింహాసనంలో ఎప్పుడు శాస్త్రం కొనాలనుకున్నాడేమో మరి. ఏమండి నేనే కదా కింగుని అనుకుని ఉండాలనుకున్నాడేమో, నన్ను జీవించమని అన్నాను. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. దేవుడు పని కట్టుకుంటే ఏదైనా సరి చేయగలరు. ఇజ్రాయేలుది మా అన్నరుడు కాదు ఆయన. నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మానవ మాత్రమే కాదు. ఆలోచించుకో. బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా, కృంగిపోయి ఉన్నావా అమ్మా? నీ జీవితం ఏమి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావా? ఆలోచించండి. నీ పరిస్థితి ఎప్పుడు నీకు అనుకూలంగా లేవనుకుంటున్నావా? ఉండవు. అయినా సరే దేవుడు ఉన్నాడు, నేనున్నాను అనుకున్న దేవుడు ఈ రోజున ఆనాడు ఇజ్రాయేల్ పక్షం వచ్చిన దేవుడు ఈరోజు నీ పక్షంగా నా పక్షంగా వచ్చేస్తాడు. చూస్తారండి అక్కడి నుంచి ఏం జరిగిందో కొంచెం చదవండి, నేను తర్వాత విషయం చెప్పేసి ముగిస్తాను. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయి. చూసారండి అది పులక ముందేనండి. ఎందుకంటే అది ఆడిన కదా, పులిసింది ఉండకూడదు కదా, మీ ఇండ్లలో ఉండకూడదు, నీలో ఉండకూడదు, ఎక్కడ కనిపించకూడదు. అందుకే కదా పులిన రొట్టెల పండుగను ఆచరించావు కదా. 1వ దినం నుండి 6వ దినం వరకు 7వ దినం ఓ ప్రత్యేక దినముగా ఇది తరతరముగా జ్ఞాపకార్థం అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేసావు కదా. అదే ప్రకారంగా పిండి మాత్రము పులవడానికి ఆ పిండి తీసుకున్న తొట్లతోనే అవన్నీ ఏం చేశారంటే భుజముల మీద పెట్టేస్తున్నారంట. అబ్బో వాళ్ళు ఏమేమి తీసుకుని వెళ్ళారు ఒక మాట ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయుల కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని
కటాక్షించిరి ఆ. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిది. ఏ రోజైనా ఐగుప్తులకి ఇజ్రాయేల్ పట్ల కటాక్షం కలిగిందా? చెప్పాలి. కలిగిందా? కలగలేదు కదా. ఈ రోజుకు దేవుడు ఏం చేశాడు? కటాక్షము కలుగునట్లు చేసి నిన్ను నిందించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను అపహసించిన వారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను తిరస్కరించిన వారు, నిన్ను అనేక బాధల చెత్త అపనిందలు వేసిన వారు అనేక మంది నిన్ను కటాక్షించే రోజు రాబోతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడే అనంత జ్ఞాని. పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండని నిన్ను ఈ విధంగా విడనిచ్చే దేవుడు కాదు. నీ ద్వారా ఆయన మహిమ పొందాలి, ఆయన నామం హెచ్చరించబడాలి. అందుకని ఆయన పని కట్టుకుంటాడు ఒకసారి సమయం. ఆ సమయం వచ్చినంత వరకు ఇతరులు నీ పట్ల కటాక్షం కలిగించే దేవుడు వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి, కాచుకునేవాడ. ఆ విధంగా ఇక వాళ్ళు వెళ్తానికి బయలుదేరటానికి అన్నీ కూడా ఎక్కడెక్కడ అన్ని కూడా వచ్చేసుకున్నారు. ఇక బయలుదేరిపోతున్నారు. బయలుదేరి సంఖ్యలో కింద వచ్చంలో రాయబడతారు. అప్పుడు ఇశ్రాయేలు రామేసు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. అంతే. మొత్తం పిల్లల్ని, వృద్ధుల్ని, స్త్రీలను లెక్క వేస్తే 20 లక్షల మంది. వినాలి కదా, 20 లక్షల మంది, 20 లక్షల పైన అంట. కానీ వాళ్ళని మినహాయించాలి. ఎవరెవరిని? స్త్రీలను, పిల్లలను, ఇంకా వృద్ధులను. స్త్రీలు వృద్ధులు కావచ్చు, పురుష వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే వృద్ధులను విడిచిపెట్టి 20 సంవత్సరాలు భయపడినటువంటి వారందరూ వాళ్ళు లెక్కిస్తే ఎంతమంది అంట? 6 లక్షల మంది. వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో కొంచెం చదువుతుగా. అనేకులు అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరి వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడిన తడవు చేయలేకపోయిరు కనుక అది పులిసి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నిన్ను విమోచించిన దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, ఆయన సమర్థమిచ్చి నిన్ను కొనుక్కున్న దేవుడు, ఎప్పుడు కూడా నువ్వు చక్కగా పరిస్థితులు పట్టాలని కోరుకున్న దేవుడు. అలాగే ఇశ్రాయేలీయులు ఆ యొక్క పులుస్తున్న ఆ తొట్టులలో ఉన్నటువంటి పిండి మాత్రం ఏం కాలేదంట? పులియలేదండి. ఎంత ప్రయాణమైనా పొలవాలి. నువ్వు ఐగుప్తు నుండి కనానికి బయలుదేరావు ఏమండి, నువ్వు ఈ లోకం నుండి పరమ కనానికి బయలుదేరావు కనుక నీ యాత్ర జీవితంలో పులుపు అనేది కనిపించడానికి లేదు. దేవుడు కోరుకుంటున్న మొదటి కోరిక ఇదే. ఏది? నీ పట్ల పులుపు ప్రమాదకరమైంది. చాలాసార్లు చెప్పుకుంటున్నా. పులుపు కనిపించకూడదు, మాటలో కనిపించకూడదు ఏమండి. అందుకని దేవుడు అంటాడు, నీవు బలులు అర్పించేటప్పుడు పులిసిన దిగ్గతో కలపకూడదు, పులుపు కలపకూడదు. దేవుడు ఖచ్చితంగా నిబంధనలో అది చెప్పాడు. నువ్వేదైతే అప్పగిస్తున్నావో పులుపు లేకుండా అప్పగించు. అప్పుడు అది యెహోవాకు హోమ ద్రవ్యము అని ఆజ్ఞానిస్తాడు. నీ జీవితం కూడా ఆయన నిన్ను పిలుస్తున్నంత వరకు, నువ్వు ఆయన చేరినంత వరకు నీ జీవితంలో ఎప్పుడు పులుపు కనపడకూడదు, మాటలో కనపడకూడదు, చూపులో కనిపించకూడదు, ప్రవర్తనలో కనిపించకూడదు, మాదిరిగా జీవితంలో కనిపించకూడదు, నీ సాక్ష్యంలో కూడా పులుపు కనిపించకూడదు. ఈ రోజు మంచి సాక్ష్యం చెప్పావు, ఇది ఎప్పటి రోజులు ఇంతవరకు నా సాక్ష్యం భలే బాగుందండి. ఎప్పటి వరకు ఈ రోజు ఎందుకు కొంచెం సాక్ష్యం తారుమారైంది? ఏంటంటమ్మా సాక్ష్యం ఏమైందంట? ఓ నా అంత రోడ్డు లేడన్నాడే, నా అంత వాళ్ళ అసలు నాలాంటి ప్రాంతాడు, నాలాంటి వాక్యం వెళ్ళన్నాడు, నాలాంటి వ్యక్తి అసలు వీడు చూడు లాంటి వాళ్ళు లేదన్నారే. ఈ రోజు ఏంటంటే అంత తారుమారు అయిపోయింది. పులుపు వచ్చింది. ఆలోచించండి. వారి ప్రయాణ యాత్రలో కనాను చేరుకునేంత వరకు ఆ పులిసిన ముద్ద, క్షమించండి, కలిపిన ముద్ద, తొట్లో ముద్ద, చెప్పండి, ఆ ముద్ద తట్టలో ఉన్న ముద్ద నేను చాలా పొలవడం. పులుపు ఉంది అనుకుంటే బాగలేదు అనుకుంటా, మళ్ళీ పదవి అనుకుంటాం. అది నీ ఇష్టమేగా, నీ చేతిలో పని కదమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టానండి అందుకే బాగుంది. నీ ఫ్రిడ్జ్లో నువ్వు నీ పంట అది కాదు. ఫ్రిడ్జ్లో లేకుండానే చెప్పాలి, ఫ్రిడ్జ్లో లేకుండానే లేకుండా ఉండాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చినాయి, అప్పుడు ఫ్రిడ్జ్ ఉందా? లేదు.
రిజల్టే కట్టుకుని పోయేవాళ్ళేమో. రిజల్ట్ లేకపోయినా సరే ఆ తట్లో ఉన్న పిండి ఇప్పుడు అంత అట్లా ఉండాలి. ఏమండి, దేవుడు నిన్ను పిలుచున్నంత వరకు పులుపు లేని ముద్ద, పాతదైన ఆ పులి పిండి వండకూడదు. నిష్కాపక్షమైన అసలైన స్థితులైన పస్కాను చేసుకోవాలి. అదే ఈ పస్కా. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆ విధంగా వారు ఐగుప్తులో నివసించిన కాలం అక్కడ చేశారు. దేవుని బిడ్డలారా అక్కడ నుండి వాళ్ళంతా శానలు బయట వెళ్ళిపోయినాయి, దాటారు. ఐగుప్తు దేశం దాటారు, వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు కూడా దాటాలి. విమోచించబడ్డానని చెప్పుకుంటున్నావు, దాటలా. విడుదల పొందనంటున్నావు, దాటిపోలేదు. ఇంకెన్నాళ్ళు పట్టుకుంటావు. దాటినన్ను ముసుగు, విమోచించబడ్డానన్ను ముసుగు, విడుదల పొందానని చెప్పి ముసుగు. ఎన్ని ముసుగులు వేసుకుంటావు? ఎన్ని ముసుగులు? ఎన్ని ముసుగులు అమ్మా చెప్పండి. ప్రతి ఉండు వాటికి అమ్మ జీవపు వాసనగా జీవించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అంతే. కానీ నువ్వు మరొక వాసనగా జీవన్నావేమా? ఏమండి, జీవిస్తున్నామని పేరు మాత్రం ఉన్నదే కానీ ఇంకా వచ్చిన తర్వాత దేవుడు అంట చిగిత్తి ప్రమాణం చేశాడంట. ఒక మాట చేత చదివిస్తాను. నిర్గమాకాండం 6వ అధ్యాయం. నిర్గమాకాండం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం తీయాలి, త్వరగా తీయాలి. 8వ వచనం త్వరగా. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా. చాలు చాలు. చూస్తారంటే అలా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్న దేవాది దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోనే ప్రమాణం చేశానయ్యా. మామూలు ప్రమాణం కాదు ఇది. ఏమండి, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు నిలిచినంత వరకు నిలిచిపోయే ప్రమాణం, నిబంధన. ఆ ప్రమాణం చెయ్యెత్తి చేస్తున్నటువంటి దేవాది దేవుడు నేను యెహోవాని. అలాగే ఆ ప్రమాణ ప్రకారంగా, ఆ నిబంధన ప్రకారంగా దేవుడు ఇప్పుడు దాటించాడా లేదా? నిన్ను కూడా దాటించాడు. ఏమంటే నన్ను కూడా నన్ను నిన్ను కూడా దాటించాడు. అందరినీ దాటించాడు. కానీ దాటించినట్లు లేదే. దాటించినట్లు లేదే. ముఖాలు చూస్తుంటే దాటిపోయిన వాళ్ళ లేరే. ఇంకా పులుపు కనిపిస్తుంది. ఎక్కడో పులుపు ఉన్నది. ఎక్కడో ఒంటిలోనో ఇంటిలోనో అమ్మ ఎక్కడో ఉన్నది. అందుకే ఏమంటాడు, నీ గుడారంలో ఉన్న దుస్తత్వం తొలగించుకోవాలి. ఏమండి, నీ గుడారంలో ఉన్న ఏమిటది? దుస్తత్వం. దుర్మార్గతగానే దుస్తత్వం తీసేసుకోవాలి. ఆ దుస్తత్వం వద్దు అమ్మ అన్నటువంటిది పులిపిడి చేసేస్తాడు. దేవుడు నిన్నెంతో ప్రేమించాడు. ఇజ్రాయేలు ప్రేమించిన దేవుడు, వాగ్దానాలు చేసిన దేవుడు, నిబంధన చేసిన దేవుడు. అమ్మ వారు ఉన్నత జనాంగం చేస్తానని చెప్పిన దేవుడు. అమ్మ సంఖ్యకు కొద్దివారే కావచ్చు కానీ వంటనతమైన చేస్తానని చెప్పిన దేవుడు. అది మాత్రం మర్చిపోలేదు. మర్చిపోవటానికి నన్ను కాదు. ఏమంటే ఇశ్రాయేలుకు ఆధారమైన వాటి మొదటి సమయాలు గంధం. మొదటి సమయాలు గంధం తీయండి. మొదటి సమయాలు గంధం. మొదటి సమయాలు గంధం. దేవుని బిడ్డలారా 15:20 చదువు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు. చాలు. చూస్తారా, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎలాంటి వాడు? నరుడు కాదు. అలాంటి దేవుడే ఇప్పుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు నిన్ను కూడాను పాపము నుండి, శాపము నుండి, ప్రతివిధ బద్ధకం నుండి నేను బయటకు రప్పించాడే. ఇంకా నువ్వు అదిలేచారానికి పోతున్నావు. ఇంకా ఆ పద్ధతులు అనుభవిస్తున్నావు. ఆ పద్ధతుల్లో చెలికి అవుతున్నావు. ఆ పద్ధతుల్లో ఏకీపిస్తున్నావు. ఆ వ్యక్తులతో సమస్యలు చేస్తున్నావు. అన్ని కూడా నువ్వు నీటిలోనే ఉండే తంతులు అంతా పులిపిండి. అది దేవుడు అర్థమవుతుందా? దేవుడు ఆత్మ నీలో ఉంటుందా? దేంట్లో ఉంటుందా? ఆలోచించండి, ఆలోచించండి. వండదాన్ని గమనించండి. అందుకని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేవుడు ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చాడు. నీ పట్ల కూడా వాగ్దానం నెరవేర్చాడు. నువ్వు నశించడం ఇష్టం లేక, నువ్వు ఓడిపోవటం ఇష్టం లేక, నువ్వు పడిపోవటం ఇష్టం లేక, నువ్వు సమయాలటం ఇష్టపడక, ఏమంటే నువ్వు అనేక పరిస్థితులు కొత్తపడి ఏదో పడటం ఇష్టం లేక, దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు.
వచ్చి నేను విమోచించి తీస్తే నా అంత కదా నా అంత లేనే లేదు. అబ్బో చూస్తాడు ఎప్పుడు ముక్కుకి కళ్ళు వేస్తాడు, నోటికి గాలం వేస్తాడు, క్షమించండి, నోటికి కళ్ళు పెడతాడు, ముక్కు గాలం వేస్తాడు, ఏం చేయాలో అది చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త, ఆ కష్టమంతో దేవుడు ఉన్నాడు, నువ్వు చాలా తక్కువగా ఉండాలి. ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తగ్గించుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అవును, నీకు ఏదో ఒక రీతిగా ఏదో ఒక చిత్రపై ఇచ్చాడని రవిగుతావా? అబ్బా, నీలాంటి వాడు వచ్చిన మంది ఉండాలి ప్రపంచంలో. నువ్వే అనుకోవద్దు, నేను లేకపోతే సంఘమే లేదు. ఎవరు లేదు, ఏం లేదు, ఆలోచించండి. కొన్ని గుర్తు అయిన తర్వాత నేను ఒకరితో మాట్లాడాలని మాట్లాడాను. రక్తం తీసి చూడు, ఈ మార్గం నేను రాలా, నువ్వే నా మావంతరం వచ్చావు, అట్లా ఇట్లా అని చెప్పాడు. ఏమేమో చెప్పాడు. నేను అడగలేదుగా, నీ పక్షంగా రాలేదుగా. ఈ రోజునే మాట్లాడాను, నేను వచ్చి నాతో మాట్లాడాను. అట్లా ఇట్లా అన్నాడు, చూస్తూ ఉండే అక్క అన్నాడు, చూడక్క అన్నావు. ఏంటిది, ఏనిదంతా? నువ్వు లేకపోతే నా సంఘం లేదా? నా సంఘం ఉంచిపోయింది అనుకున్నావా? తస్మాత్ జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్నాను. పేర్లు అడుగుతున్నాను, చెప్పడు అన్నాను. అనుకుంటున్నావా అట్లాని? అది ఏదో అందని చెప్పి నువ్వు కూడా అంటావా? నువ్వు కాకపోతే నీ స్థానంలో మరొకరు పెట్టాలి అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, పొంగిందల్లా పోయిపోలే. దేవుని యొక్క వస్తే తట్టుకోలేవు. జాగ్రత్త సుమా. మోషే తర్వాత యెహోషువను పెట్టాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు లేదంట. న్యాయాధిపతుల తర్వాత సౌలు తర్వాత రాజు దావీదుని. ఇలా 1 by 1 పెడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు కాపరి, అసైన కాపరి ఆయన దిగి వచ్చాడు. ఎప్పుడు కాలం ఒక రీతిగా ఉండదు. నాతోనే నేనే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆఖరి కౌన్సిల్ కూడా నేనే అనుకుంటాం. మొత్తం నువ్వే ఏమనుకుంటావు? మొత్తం నేను అనుకుంటావు. ఏమండి అట్లా అనుకుంటే నీ తాతలను దించుతాడు దేవుడు తెలుసుకుంటే. ఎప్పుడైతే గడ్డి మేల్చే దేవుడు. మన మాటలు అన్ని కూడా, మన జీవితం, మన ప్రవర్తన సమస్తము తక్కువగా కొద్దిగా ఉండాలి. అప్పుడు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఎంత మాట్లాడుకుంటాను లెక్క కూడా చేయండి. నేను అసలు పెద్ద పని ఉండవు పనిలే ఆలోచించేస్తాను. దేవుడు బిడ్డలారా, చెబుతున్నాను, దేవుడిని విమోచించుకున్నాడు. దేవుడు నిన్ను విమోచించుకున్నాడు. దేవుడు నిన్ను అన్ని విషయంలో వదిలిపెట్టుకున్నాడు. నీ మీద నా పాపమంతా పరిహరించి, నీ మీద రక్తంలో పులుచున్న నిన్ను చూసి నీకు రక్షించని ఎంతకు వచ్చాడు. బ్రతుకు సమయాలు ఉన్నాడంట. ఈరోజు నేను బ్రతికించని సత్యముకు దేవుడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఏమంటే 10 మందిలో తిరుగుతున్నావు అంటే, ఒక ఉన్నతమైన సాక్ష్యం కలిగి ఉన్నావంటే, ఒక మంచి సువాసనలు వెదగలుగుతున్నావంటే ఆయన కృపా. ఏదంతా పోయి నేనేంటి అంటే ఏంటంటావు? నన్ను చూడండి అంటే ఏంటబ్బా, నాకు తెలియగలుగుతున్నాను అంటే నీతోనే ఉందా? నేనే కూర్చుంటా. ఏమండి అసలు కింద దిగి వస్తానండి, ఏ పర్వాలా, నేనే కింద కూర్చుంటానండి, మీరు ఎక్కుదండి. ఇది పోయి పెట్టామన్నారు. మన వచ్చిన దైవజనులు ఏమన్నారో తెలుసా? ఏమనుకోవద్దు, అమ్మా పుల్పిట్ అంటే అక్షమయమై ఉంది కదా, మీరు ఎడాపెడా ఎవరిని మనం కూర్చోబెట్టద్దని కూడా చెప్పారు. పిల్లలు ఆలోచించండి.
మీద కూర్చుంటే అయితే అయింది. రండి రండబ్బా. జాగ్రత్తమా. దేవుడు మనకిచ్చింది ఏదైతే మనదో సద్వినియోగం చేసిన ప్రయత్నం చేయగానే నువ్వు తెరవద్దు. లోపల పాపం పెంచుకోవద్దు, తిరుగుబాటు చేయవద్దు, అలా పెంచుకోవద్దు. ఎవరి దేవుడిని విమోచించుకున్నాడు ఇజ్రాయేల్ వాళ్ళే. ఈరోజు నిన్ను కూడా ఒక నూతన నిబంధనకు వారసులుగా చేసుకున్న దేవుడు. ఆయన చేయెత్తి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ప్రమాణం చేసిన దేవుడు. ఈ రోజు నిబంధన నీ పట్ల ఎవరెచ్చాడే? ఎప్పటి దేవుడు ఏమన్నాడు నిన్ను చూసి? ఈ రోజు నీవు ఈ రోజు నువ్వు ఎవరివే? నేను ఏమవుతాను నీకు? నీవు నా వారివే. ఎవరన్నారు ఈరోజు? ఎవరన్నారు? పెళ్ళిళ్ళప్పుడు నీవు నా దానివి, నీవు నా వాడివి, నేను ఇదానని ఉంటున్నాయా కలకాలం? చిక్కుకుపోతున్నాయి ఫ్యామిలీ. ఏమండి? పట్టపంచవుతున్నాయి ఫ్యామిలీ. కానీ దేవాది దేశం నిబంధన మాత్రము అమ్మా అది రద్దుపరచదు. సరే కదా, నీ జీవితకాలం అంతా ఆ నిబంధన నెరవేర్చడానికి తాపత్రపడి నీ ఎందుకు దీక్షను చూస్తున్న దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మోచించిన దేవుడు. ఇశ్రాయేలీయులు దేవుడు ఎలాంటి వాడు? మనుషుడు కాదని, నరుడు కాడు. నువ్వు ఎలా ఉన్నావు ఈ మధ్యాహ్నం కాలంలో? ఎలా ఉన్నావు? ఇశ్రాయేలీయులకు విమోచన దొరికింది, రక్షణ దొరికింది, విడుదల దొరికింది, గొప్ప ధన్యత దొరికింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏమయ్యారు? విమోచించబడిన జనాంగాలు. సియోను పాటలు సంతోషముగా పాడు. పరండి. సియోను పాటలు సంతోషముగా పాడు. సియోను వెల్లువము. సియోను పాటలు సంతోషముగా పాడు. సియోను వెల్లువము. ఇలాంటి పాట పాడుకుంటూ సాగుతున్నామా? ఇంకా క్షణక్షణము అనుక్షణము పులుపు కనిపిస్తూ ఉన్నదా? ఏమండి? కనుక బ్రతుకు మాకపోతే, జీవితం శ్రద్ధించుకోకపోతే అమ్మా ఖచ్చితంగా అనేటువంటి కాలం వచ్చేసాం. అమ్మ వెలుగు తొలగిపోయింది. అలా వచ్చేసాయి చిక్కడ గడియలు, చిక్కడ దినములు, చిక్కడ పరిస్థితులు, చిక్కడ సమస్యలు అనేవి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. 4 జాములు అయిపోతున్నాయి. తెలుగులాగా 6 దినములు అయిపోయినాయి. అనగా కాలం కూడా దాటిపోతుంది. దేవుని బిడ్డలకు భయంకరమైన 7వ గడికి వచ్చేస్తాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడే నా జీవితం సాధిస్తాను. ఇశ్రాయేలు దేవుడు ఉన్నతమైన దేవుడు, అద్భుత. అలాంటి దేవుడు నిన్ను విమోచించుకుంటే ఎలా ఉన్నాను కనిపిస్తుంది. శక్తి ప్రమాణం చేసిన దేవుడు నీ పట్ల చేశాడే. ఆ వాక్యాన్ని ప్రకారంగా సాగుతున్నావా? ఎలా ఉన్నావో ఒకసారి ప్రశ్నించుకో. వచ్చే వారంలో వారం 19వ అధ్యాయం నిర్గమాకాండం చెప్పాను. అది పూర్తి కాలేదు. ఇంకా ఇశ్రాయేలీయులు పర్వతములకు సమీపంగా వచ్చారు. కానీ దేవాది దేవుడిని వారి పూర్వంగా చూశాను. అది రేపు నేను చెప్తాను. 24వ అధ్యాయం నిర్గమాకాండం. దేవుడు బిడ్డలారా, అది చెప్పి పూర్తి చేస్తాను. ఒకసారి
మన జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుందాం. దయచేసి అందరూ ప్రార్థించవలసిందిగా మాట చేస్తున్నాం. ప్రార్థించండి.